నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా ఫ్లాట్లు మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కీసర మండల్ రాంపల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది. తమ యొక్క బాధను అయితే చెప్పుకోవడం జరిగింది. అసలు వారికి ఎటువంటి నష్టం జరిగింది, ఎవరు వారి ఫ్లాట్లను లాక్కున్నారు, వారికి ఫ్లాట్లు ఎవరి దగ్గర నుంచి రావాలన్నట్టు ఇటువంటి ఇతర అంశాలను కూడా వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. సార్, నా పేరు లక్ష్మయ్య. నేను టీచరు. మేము 2019లోన మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి బచ్చన్నపేట జనగామ ప్రాంతం నుంచి ఒక 30 మందిని తీసుకోవడం జరిగింది. ప్లాట్స్ 150 గజాల చొప్పున 268 సర్వే నంబర్లో 10 ఎకరాల 8 గుంటాల టోటల్ వెంచరు. దాంట్లో మేము 2019లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 2019లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు మా భార్యల మీద బంగారం కుదవబెట్టి పర్సనల్ లోన్స్ తీసుకొని నానా ఇబ్బందులు పడి అప్పుడు కొనుక్కున్న తర్వాత ఆ బాకీ లేరదాకా 2 సంవత్సరాలు కాముగా ఉండి మేము 21 సంవత్సరంలో వచ్చేసరికి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటామని వచ్చేసరికి రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన వంగేటి రాజారెడ్డి, ఆయన ఒక ల్యాండ్ మాఫియాగా ఉండి ఆయన ఎంటర్ అయ్యి మమ్మల్ని ఈ ప్లాట్ నాది, ఈ సైట్ నాది, మీరు ఇందులోకి రావద్దని చెప్పి మా మీద దాడి చేసి వెళ్ళగొట్టినటువంటి సందర్భం సార్. మేము వెంటనే మాకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి జహింద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు, నాది అది నాకు రిజిస్ట్రేషన్ అయింది, నేను మీకు నా భార్య పేరుట ఉన్నటువంటి ప్రాపర్టీని మీకు రిజిస్ట్రేషన్ చేశాను, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి రేపు మాపు అని సతాయించుకుంటూ దాటేసుకుంటూ కొన్ని సందర్భాల్లో ఇంటికి పోతే చాలు మీరు ఎవడరా భయ నా కడప కూడా దొక్కొద్దని బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితిలో మేము గత్యంతరం లేకుండా మేము హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టు అడ్వకేట్ తోటి మేము అక్కడ అప్పీల్ చేస్తే వారు మాకు ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది. ఒక 9 మంది మీద మేము ఎఫ్ఐఆర్లు ఓపెన్ చేయడం, హైకోర్టు ఆర్డర్స్ వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని 45 రోజుల క్రితం 2 నెలల కిందమే ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు నాంచి మరి నిన్న ఒక 2 మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. జహింద్ కుమారుడైనటువంటి లోకేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 7 బయటనే ఉన్నారు, వాళ్ళను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం రాజారెడ్డి ఇప్పుడు మాకు ఒక అన్యాయం చేసినటువంటి వ్యక్తి లోపట ఉన్నాడు, ఇంకొక ఆయన బెదిరింపులతోటి సైట్లకు రాకుండా మా మీద దాడి చేసేటువంటి వ్యక్తి బయట ఉన్నాడు. ఆ రాజారెడ్డి గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. వీళ్ళందరి మీద 111 అనేటువంటి సెక్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 111 సెక్షన్ పెట్టి వాళ్ళని శిక్షించాలా. అప్పుడు మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మేము ఇలా ఎస్ఐ నుంచి, సిఐ నుంచి, ఏసీపీ, డీసీపీ, సిపి నుంచి డిఐజీ వరకు కూడా మేము అప్పీల్ చేసుకున్నాం. గడప తిరిగి మా గోడును చెప్పుకున్నాం. మరి ఇప్పటికి కూడా చాలా మేము అనుకున్నంత స్పీడ్గా ఈ పని నడుస్తలేదు. మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేటువంటిది, వాళ్ళిద్దరు కుమ్మక్కై, జహింద్ గౌడ్, రాజారెడ్డి కుమ్మక్కై ఆడుతున్నటువంటి నాటకం అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంటు మా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వెంటనే వారి మీద చర్య తీసుకొని మా పట్ల మాకు న్యాయం చేయాలని, లేకపోతే ఇప్పుడు అనుకున్నట్టుగా మేము డీజీపీ గారికి పోయి మాకు ఇక గత్యంతరం లేదు, మా జీవితాంతం సంపాదించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని దాంట్లో పెట్టాం, ఇక మాకు లైఫ్ లేదు, మాకు గత్యంతరం లేక మేము సామూహికమైనటువంటి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా డీజీపీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి వారిని కూడా కలుస్తాం. ఇవాళ సిపి దగ్గర కూడా ఇప్పుడు వెళ్తున్నాం. సిపి గారు మాకు సైట్లకు పోయేటువంటి అవకాశం కల్పించాలి. దానికి మాకు సేల్ లీడ్ అయింది, క్లియర్ టైటిల్గా మాకు సేల్ లీడ్ ఉన్నటువంటి ఓనర్స్గా మాకు అవకాశం కల్పించాలని వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ విధంగా మాకు నష్టం జరిగింది, న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే మొత్తం ఎంతమంది ఫ్లాట్స్ కొన్నారు అక్కడ? 10 ఎకరాల 8 గుంటల సైట్ అది. దాంట్లో 177 ప్లాట్ చేశారు. అంటే ఒక్కొక్కరికి 2 అట్లా ఉన్నాయి. ఒక 100, 120 మంది మాత్రం ఫ్యామిలీస్ ఉంటాయి ఇప్పుడు అక్కడ. ఇప్పుడు మీకు ఈ ఫ్లాట్లు అమ్మినటువంటి జహింద్ గౌడ్ స్టార్టింగ్లో ఏమని చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? అప్పుడేమో దీని మీద ఎలాంటి క్లియర్ టైటిల్ లేదని, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జహింద్ గౌడ్ అని పెద్ద అక్షరాలతో రాసి అప్పుడు చేసిండు. ఇప్పుడు పోతేనేమో ఆయన వచ్చి రాజారెడ్డి గారు ఆ పేరును మలిపేశాడు. ఇప్పుడు పోతేనేమో ఆయన ఉన్నటువంటి కేసునే విత్డ్రా చేసుకున్నాడు. మరి మాకు ఇంతమంది కుటుంబాలు బజార్లో పడుతున్నప్పుడు మా పక్షాన ఆయన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆయన కేసును విత్డ్రా చేసుకుంటే ఎట్లా అంటే రాజారెడ్డికి అప్పచెప్పినట్టే కదా. మరి రాజారెడ్డి నువ్వు కుమ్మక్కాయ చేస్తున్నానటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు జహింద్ గౌడ్ గారు ఆయన వేసిన కేసును విత్డ్రా చేసుకున్నాడు. ఇక మరి ఆయన ఏం చేస్తాడు? విత్డ్రా చేసుకొని మా వైపున మాకు సపోర్ట్ చేసి మా వైపున పోరాటం చేయాలి కదా. నువ్వే కేసు విత్డ్రా చేసుకుంటే ఎట్లా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి మేము ఊహించేటువంటిది అంటే వాళ్ళిద్దరు కుమ్మక్కాయ ఆడుతున్నట్టు నాటకం అని మేము అనుకుంటున్నాం.
కనుక మాకు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక వెరిఫై చేసి మాకు న్యాయం చేయాలన్నటువంటిది మా ప్రధానమైన డిమాండ్.